ప్రేమను సహదీ సహోదరులరా, యేసయ్య ప్రేమ సహవాసంతో మీరు ఆత్మీయక ఉంటూ కొనసాగిస్తారని విశ్వాసిస్తూ అన్నదమ్ములో ప్రార్థిస్తున్నాం. మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. మా యూట్యూబ్ అందరూ కూడా పేరు పేరును కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. లైక్ చెప్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక బిడ్డల కోసం క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తాం. మరి కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశతో ప్రేమపూర్వక దేవుడిచ్చిన అవకాశం బట్టి, దేవుడిచ్చింది మరి ఆయన ప్రేమను బట్టి మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పాను. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు. అనేక బిడ్డల రక్షణ తెచ్చిన ప్రభా, ఈ వాక్యముతో మాతో మాట్లాడుతుండగా మాతోని ఆదరించి ప్రేమించి స్వరమైనట్లుగా దర్శించండి. నీ ఆత్మసారం విశ్వాసముతో ప్రేమతో నడిపించే ప్రతి విషయాలు ప్రభా అయ్యా మీరు మాట్లాడి విధానం పెట్టి నైనా ఎలా ప్రార్థించాలో, ఏ రకంగా ప్రభా ఎవరి కోసం ప్రార్థించమన్నావో, అనేక రక్షణ కోసం ప్రార్థించమన్నావు, అనేక కుటుంబాల కోసం ప్రార్థించమన్నావు, అనేక ఆరోగ్యం కోసం స్వస్థత కలిగినట్లుగా ప్రార్థించమన్నావు. నాయన సహాయం తెచ్చండి అయ్యా. నీ ఆశ్చర్యమైన మహిమలు అనేక బిడ్డక కలిగినట్లుగా, నీ ఆశ్చర్యమైన మహిమలతో గణపరిచినట్లుగా అనేక బిడ్డల రక్షణ దయచామని ప్రార్థిస్తున్నాం. నీ విశ్వాసంతో ప్రేమతో నడిపించే భాగ్యం కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టములు వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. ప్రజలండి అందరికి వందనాలు. మరి ఇక్కడ చిన్న విషయం ఉందండి, మీకు చెప్పాలని ఆశతో ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తాను. బైబిల్లో ఉన్న అంశములను జాగ్రత్తగా వింటేనే మనం దేవుణ్ణి ఆశీర్వాదం కలుగుకుంటాం. ఇక్కడ చిన్న మీకు ఆశీర్వాదము ఎలా కలుగుతుంది, మనం దేవుడు ఆశీర్వదించాలంటే మనం ఎలా కలుగుతుంది, ఎలాగా కలగజేస్తున్నాడు. దేవుడు మన ఆశ్చర్యం కావాలి. ఆశీర్వదింది మనం ఎలాగెళ్తాం? దేవునిది దేవుళ్ళు కావాలి, ఆయన ఆశీర్వాదం కావాలి, ఆయన ప్రార్థన కావాలి. ప్రార్థన ప్రార్థిస్తేనే కదా నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు. ప్రార్థించలేది మన ఆశీర్వాదం కలగలదు, పొందలేము. మరి ఆశీర్వాదం కలిగినప్పుడు ఒక భక్తుడు ఉన్నాడు, ఎబ్బేజు అనే భక్తుడు. ఈ ఎబ్బేజు భక్తుడు మరి ఎవరు కుమారుడు అండి? అరాము కుమారుడు. ఇక్కడ 1 దినవత్వంలోను 4:10 వెళ్తామంటే ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇజ్రాయేలుకు దేవునికి వచ్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, నిశ్చయముగా ఆశీర్వదించాడు. నిత్యం అని తెలుసు మీకు? నిత్యముగా అంటే ప్రతి దినము నిత్యముగా ఆశీర్వదించాడు ఎబ్బేజుని. మరి ఆయన కుమారుడు జోకు అనూబు జబోబు అమారు కుమారుడైన అరోము కుమారుడైన అహోలీబు యొక్క వంశముల కనును. అహోలీబు యొక్క కుమారుడు వంశములు పుట్టాడైన తల్లి పెట్టింది పేరు. వ్యాధన పడి అంటే సహోదరుల కంటే, అందరి సహోదరుల కంటే, వీళ్ళందరి సహోదరుల కంటే ఇతనికి ఎబ్బేజుని పేరు పెట్టిన తల్లి. హెచ్చించబడ్డాడు. నమ్మకం ఉండాలి, నమ్మకస్తులా ఉన్నాడు. ఇతన చిన్న కుమారుడు ఎజ్జేపు. మీ ఎబ్బేజు ఈ చిన్న కుమారుడు చూడండి, వేదన పడి ఇతని కంటికి అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టిను. వేదన పడింది. అందరి కుమారుడి కంటే ఈ కుమారుడికి మరి చక్కగా దేవుణ్ణి ప్రేమించే విధానం ఎలా నేర్పెట్టాలో తల్లి నేర్పించేది. తల్లి నడకలో నడిచాడు, తల్లిలోనూ ప్రేమను పంచుకున్నాడు, తల్లిని ఆశీర్వదించాడు, దేవునికి మొరపెట్టాడు. దేవుడు మొరపెట్టగానే దేవుడు ఆశీర్వాదం పొందాడు ఇజ్రాయేలును. ఇక చూడండి,
ఇజ్రాయిలుకు దేవునికి వచ్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశ్రయించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండి దయచేసి నాకు కీడు రాకుండా దాని నుండి నన్ను తప్పించు అని ప్రార్థింపగా దేవుడు అతని మనవ చేసి అతనికి దయచేసెను. ప్రార్థించాలి, కీడును తప్పించమని ప్రార్థించాడు. నన్ను ఆశీర్వదించవయ్యా అని ఎబ్బేసి ప్రార్థించాడు ఇశ్రాయేలును. మరి దేవుడి సన్నిధిలో మనం ప్రార్థించాలి. ఈ రోజుల్లోనూ ప్రార్థిస్తే రేపు సోతాములు అంటారు. మరి ఇక్కడ ఎబ్బేసి అలా చూశాడా? ఇజ్రాయేలుకు ఆ దేశములను మరి తల్లి ఎంత వేదన పడితే అందరి కుమారులు కంటే ఈ కుమారుడికి హెచ్చించలా చేసిందంటే ప్రార్థనలోనే హెచ్చించలా చేయాలని ఇతను నమ్మకం ఉన్నాడు ఎబ్బేసి. అలాగే మనం హెచ్చించాలి, ప్రార్థించాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది, అందరి కోసం ప్రార్థించాలి. మరి 2వ సమయానికి వెళ్తామండి. 2వ సమయాలు 6:11 యెహోవా మందసమునకు 3 నెలలు గిల్తీయులకు ఓబేదు దోము ఇంటి ఉండగా, ఈ ఓబేదు దోము ఇంటిలోని ఉండగా యెహోవా ఓబేదు దోములోని ఇంటి అతని ఇంటిని ఆశీర్వదించాడట. ప్రభువు ఆశ్రయించుడు. యెహోవా మందసములో ఉన్నారు. ఈ ఓబేదు ఇంటిలోను తీసుకొచ్చి అచ్చడే ఉన్నారు. గిలీతీయులకు దేశములో యెహోవాకు చూడగానే భయపడేవాళ్ళన్నారు. యెహోవా మందిరం మందసములో ఏర్పడేవాళ్ళన్నారు. ఇక్కడ ఏముందండి? ఇంటి వారందరూ కలిగి అంతట్లో సందడికి ఆశీర్వదించాడు. దావీదు నిలబడగా దావీదు పోయి దేవుని మందసములో ఓబేదుల ఇంటిలో ఉన్న దావీదు పురములను ఉల్లాసముతోనూ తీసుకువచ్చి యెహోవాని మందసములో మోయాబు వారికి ఆరేసి పొడగా ఉండెను. మనం ఆశ్రయించుకోవాలి. దేవుడి నమ్మకం, ప్రేమ కలిగి ఉండితే మనం ఆశ్రయించబడతాం. దేవుడు ఆశ్రయం లేని మనం నిలబడతాం. మరి ఇక్కడ ఓబేదు కూడా ఆశ్రయించబడ్డాడు తన తల్లితో ప్రార్థన ద్వారా. దేవుని అక్కడ ఇజ్రాయేల్కి ఆశ్రయించబడ్డాడు. ఇక్కడ కూడా యెహోవాకు మరి ఇంటిలోను మరి అక్కడ ఉంటే యెహోవా కూడా మరి ఓబేదులు ఇంటి వారందరూ ఆశ్రయించబడ్డాడు. యెహోవాని ఆశ్రయించాడు వాళ్ళందరినీ. అక్కడ దావీదు కూడా ఉన్నాడు, ఉల్లాసంతో ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. మనం ఒకరి ఆశీర్వదించాలి, ఒకరు దీవించాలి, ప్రార్థించాలి. ప్రార్థించగలిగితే అక్కడ కలిగి ఉండట మొత్తం దేవుని ఏర్పాటు చేసుకే మనం ఆశ్రయించబడతాం. మన ఎదుటి వాళ్ళకే మన ప్రార్థన చేస్తే మన ఇంటిలోనూ మనం ఆశ్రయిస్తాం. మనం దీవించబడే విధానం ఉంటుంది, దేవుడు ఆశ్రయిస్తాడు. ఈ విషయం తెలుసుకోవాలంటే ప్రభు పేరట మీరు అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. నాయన మాతో మాట్లాడినందుకు వందాలయ్యా. అయ్యా నేను యజ్జేపు ప్రభాన మరి మాట్లాడినందుకు ప్రభా అతను ఆశ్రయించబడింది యజ్జేపు అయా దీవించి ఆశ్రయించండి. ప్రార్థన చేసే ప్రభా ప్రార్థనలో ఎంతో ప్రభా ఇజ్రాయేల్కి ప్రభాన ఎబ్బేజు ప్రభాన ఎంతో ఆశ్రయించి తల్లి ద్వారా ప్రభా ఏర్పడేస్తున్నాం. అయ్యా ఇజ్రాయేల్కి ప్రభా గొప్ప దేవుడు మెత్తండి అయినా అనేక బిడ్డల రక్షణ తెచ్చండి. ఈ వాక్యం వింటానక ప్రభా ప్రతి ఒక్కరు ఇచ్చినట్లుగా అయా ప్రభా గొప్ప కార్యము తెచ్చండి ప్రభా. నీ దేవుళ్ళు మహిమలు ఘనమైన కార్యములు అయా పూనుకుని అనేక రక్షణ దయచమని ఆశ్రయించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టమని ఎన్నుకున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రజలండి అందరికి వందనాలు.
దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.